హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ బ్లౌజ్ అయితే చూడండి, బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి. దీని చెస్ట్ లూజ్ వచ్చేసి 30 ఇంచెస్ అండి. కొలతలు అయితే ఇలా రాసుకున్నాను, నేను బుక్లో అయితే రాసుకున్నానండి. 30 ఇంచెస్ చెస్ట్ లూజు, 26 వేస్ట్ లూజు. సో దాని ప్రకారం నేనైతే ఇప్పుడు కొలతలతోని బ్లౌజ్ అయితే చూపిస్తానండి. బోట్ నెక్ బ్లౌజ్ అండి, అందుకోసం నేనైతే ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి కట్ చేస్తున్నాను. ఇలా డబుల్ ఫోల్డ్ అనేది వేసేసుకోండి, రెండు ఒకేసారి వచ్చేస్తాయి. కింద ఎడ్జెస్ అనేవి స్ట్రైట్గా ఉండడం కోసం ఒక లైన్ అయితే డ్రా చేస్తాను. సో ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి ఎంత పొడవు అయితే ఉంటుందో అంత పొడవు అండి. ఇక్కడైతే ఇది కరెక్ట్గా పెట్టేసుకోండి, కిందది పైనది లైనింగ్ అనేది. ఇక్కడ నుంచి 14.5 ఇంచులకి ఒక మార్కింగ్, పొడవు వచ్చేసి 14.5 ఇంచులు, ఇంకొక 1/2 ఇంచు ఖర్చు కోసము, అంటే 15 ఇంచులు. చూడండి, 15 ఇంచులు మధ్యలో ఇంకొక చోట పెట్టేసుకోండి ఇలాగా. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని కలుపుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇది బోట్ నెక్ కాబట్టి ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి వచ్చేస్తాయి. నెక్ కూడా షోల్డరు నెక్ రెండు సేమ్ పెట్టేసుకోవాలి. చూడండి, 6.5 ఇంచులు అయితే పెడుతున్నానండి. 6.5 ఇంచులు మొత్తం పెట్టేసుకొని మనకి దీంట్లో 2.5 ఇంచులు షోల్డర్ కోసం మార్కింగ్ అయితే వేస్తున్నాను. మిగతాది 4 ఇంచులు అయితే నెక్ కోసం. ఓకేనా, 6.5లో 2.5 ఇంచులు షోల్డర్ కోసము, 4 ఇంచులు నెక్ కోసము. ఆర్మ్ రౌండ్ డౌన్ వచ్చేసి 7 ఇంచులు. సో ఇక్కడ కూడా 7 ఇంచులు అనేది పెట్టేసుకొని ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కోసం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ 6.5 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ కూడా ఇలా ఈ రెండు కలిపేసుకోండి. మనకి ఇక్కడ ఎల్ షేప్ వచ్చింది కదా, ఈ ఎల్ షేప్లో ఒకటి బాగుండేలా చూసుకొని ఆర్మ్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. సో బోట్ నెక్ కాబట్టి ఇలా ఆర్మ్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు చెస్ట్ లూజు 30 ఇంచెస్ కదా, 30 ఇంచెస్లో 4 భాగాలు చేసుకోవాలండి. మనకి 7.5 అయితే వస్తుంది. సో ఈ 7.5 ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఓకేనా, ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు ఎక్స్ట్రా. కింద కూడా సేమ్ అండి, 7.5 ఇంచులకి ఒక మార్కింగ్, 2 ఇంచులు ఖర్చు కోసము. ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ లైన్ అయితే డ్రా చేసుకోండి. సో ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఇది చెస్ట్ లూజ్ అండి, ఇది చెస్ట్ లూజ్. ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనకి 14 ఇంచులు అండి. ఆర్మ్ రౌండ్ అయితే 14 ఇంచులు 2 భాగాలు చేసుకుంటే మనకి 7 ఇంచెస్ అయితే వస్తుంది కదా. ఈ ఆర్మ్ రౌండ్ 7 ఇంచెస్ అయితే రావాలి. ఓకేనా, చూడండి 7 ఇంచెస్ ఇలాగా కరెక్ట్గా. ఇక్కడ లైన్ ఉంది కదా షోల్డర్ దగ్గర, ఈ లైన్ దగ్గర నుంచి మనం గీసిన దాని మీదనే కరెక్ట్గా ఇలా చూసుకోండి. సో ఇక్కడికైతే వచ్చిందండి 7 ఇంచెస్. ఆర్మ్ రౌండ్ చెస్ట్ లూజ్ రెండు కూడా కరెక్ట్గా రావాలన్నమాట. ఇలా కలిపేసేయండి. ఓకేనా, ఇలాగా చూడండి, ఇక్కడ పెడితే పైకి వెళ్ళిపోతుంది. ప్లస్ కరెక్ట్గా సరిపోయింది 7 ఇంచెస్. సో ఇలా కరెక్ట్గా రావాలండి, కిందికి పైకి రాకుండా. చెస్ట్ లూజు ఆర్మ్ రౌండ్ రెండు ఒకే దగ్గర వస్తే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అనుకోండి. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ అయితే నెక్ అయితే డ్రా చేస్తున్నాను. చూడండి, 5 ఇంచెస్ డౌన్, మనకి నెక్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్. ఇక్కడ కూడా 5 ఇంచెస్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ 6.5 ఇంచుల్లో 2.5 ఇంచులు మనము షోల్డర్ కోసం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, మిగతా 4 ఇంచులు ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక బాక్స్ షేప్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు నచ్చిన షేప్ అన్నమాట. ఓకేనా, నేనైతే రౌండ్ షేప్ అయి ఇస్తున్నానండి. ఇలాగా ఇలా రౌండ్ షేప్ అయితే ఇచ్చాను. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసం అండి, చిన్న సైజు బ్లౌజే కదా, 2 ఇంచెస్ ఇక్కడ విడత వచ్చేసి 2 ఇంచెస్కి
మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఇక్కడ 1.5, ఓకేనా. ఇది వచ్చేసి విడత 2 ఇంచెస్, ఇది 1.5. ప్రిన్సెస్ కట్ కోసం 1.5 అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత పొడవు వచ్చేసి 4 ఇంచెస్. ఈ ఖర్చుతోని కాకుండా ఖర్చుతో కలుపుకుంటే 4.5 ఇంచులు అయితే వస్తుంది. ఖర్చు వదిలేసుకోండి. ఇక్కడ మెయిన్ ఉంది కదా, ఇక్కడ నుంచి 4 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఉండేలా చూసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ గా వస్తుందండి. స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకుని ఏదైతే ఇక్కడ 4 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టుకున్నామో ఇక్కడ నుంచి మీకు ఆమ్ రౌండ్ లో మధ్య ఉంటుంది కదా, మధ్యలో ఇక్కడికి రౌండ్ షేప్ అనేది ఇచ్చాలి. ఇలా కర్వ్ షేప్ లాగా, ఓకేనా. ఇలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ 4 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి 1.5 మార్కింగ్ కి ఇలా క్రాస్ గా లైన్ అనేది కొట్టేసుకోండి. చెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి, ఒకవేళ సేమ్ సైజు చెస్ట్ ఎక్కువగా ఉంది అనుకుంటే ఇలా కర్వ్ షేప్ ఇవ్వాలన్నమాట, ఓకేనా. ఇలా కర్వ్ షేప్ ఇవ్వాలి. ఇది కొంచెం ఫ్లాట్ గానే ఉందండి, అందుకోసం నేను కూడా ఇది ఫ్లాట్ గానే ఇస్తున్నాను. సో ఇది ఫ్రంట్ సైడ్, ఓకేనా. బ్యాక్ సైడ్ వచ్చేసి నేను చూపిస్తానండి. సో ఇక్కడ 1.5 పెట్టాం కదా, మరి నడుము తగ్గుతుంది కదా అనే డౌట్ రావచ్చండి. అలా ఏమి ఉండదండి, ఎందుకంటే వీళ్ళకి నడుము అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి, అంటే నడుము లూజ్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ అడ్జస్ట్ అనేది చేయొచ్చు. అందుకని కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో రెండు కూడా చూడండి, రెండు కూడా అప్లోడ్ చేస్తాను నేను, ఎలా స్టిచ్ చేశాను అని చెప్పేసి. ఎప్పుడైతే సేమ్ మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా ఇలా కట్ చేసుకోండి నీట్ గా. మనం మార్కింగ్ వేసిన దాని మీదనే కట్ చేసేయండి. ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర టక్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర కూడా టక్స్ అనేది ఇచ్చుకోండి, ఓకేనా. ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఇదైతే నేను తర్వాత కట్ చేస్తానండి, ఇదైతే పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లో నెక్ మార్కింగ్ వేసుకున్నాం, ఓకేనా. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ సైడ్ ఖర్చు, ఇక్కడ సైడ్ ఖర్చు కలిపి 4.5 ఇంచులకి మార్కింగ్ అయితే వేస్తున్నాం. వేసిన తర్వాత నెక్ వచ్చేసి చూడండి, ఇక్కడ 4 ఇంచెస్ ఉంటుంది కదా మనకి, సేమ్ ఇక్కడ కూడా 4 ఇంచెస్ అయితే పెట్టుకోండి. ఇక్కడ కూడా 4 ఇంచెస్ అయితే పెట్టుకోండి. మీకు ఇక్కడ కనిపించలేదు కదా, ఇలా ఇక్కడ నుంచి ఇలాగా బాక్స్ షేప్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము కావాల్సిన నెక్ అనేది మార్కింగ్ వేసుకోవాలండి. స్టార్టింగ్ దగ్గర నుంచి 2 ఇంచెస్ కి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. సో వీళ్ళవే నేను మొన్న బ్లౌజులు అయితే చూపించానండి, షార్ట్ వీడియో అయితే పెట్టాను కదా, వాళ్ళవే అనమాట. ఇంకొక 2 బ్లౌజెస్ ఇక్కడ నుంచి 1.5 కి ఒక మార్కింగ్ అయితే పెట్టుకోండి, ఓకేనా. 1.5 కి ఒక మార్కింగ్, ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఇంచెస్ కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్ అనేది డ్రా చేసుకోవాలండి. ఈ నెక్ వచ్చేసి 4 ఇంచెస్ పెడితే మరీ వైల్డ్ అయిపోతుందండి, అందుకోసం 3 ఇంచెస్ అయితే పెడుతున్నాను, ఓకేనా. 3 ఇంచెస్ అయితే పెడుతున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ గా, ఓకేనా, ఇలాగ స్ట్రైట్ గా ఇక్కడ నుంచి కొంచెం కర్వ్ షేప్ అన్నమాట, ఇలా ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అండి. ఇంకా కొంచెం కిందికైనా తీసుకురావచ్చు, ఇలాగా ఇలా తీసుకొచ్చేసి ఇక్కడ నుంచి ఇలా కర్వ్ షేప్ అనేది ఇస్తున్నాను. ఎక్కువ కట్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ గా ఉంటుందండి. ఇక్కడ నుంచి ఇలా కర్వ్ షేప్ అన్నమాట, ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఇలా ఉంటుందండి షేప్ అయితే, ఓకేనా. ఇది కూడా నెక్ అనేది నేను
తర్వాత కుట్టేటప్పుడు అయితే కట్ చేస్తానండి. ఇలాగ మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మార్కింగ్ అనేది పెట్టుకోవచ్చు. ఇది కూడా పక్కన పెట్టేస్తాను. సో ఇక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను చూడండి. హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టమన్నారండి. అంటే మనకి చిన్నగా పఫ్ హ్యాండ్స్ అయితే వస్తాయి. స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఖర్చు కోసము ఇంకొక 1/2 ఇంచు పెట్టుకున్న తర్వాత పొడవు, హ్యాండ్ పొడవు వచ్చేసి 10-10.5 ఇంచులు, పొడవు వచ్చేసి 10.5 ఇంచులు అండి. ఇక్కడ ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ అయితే కలిపేసుకొని, ఖర్చు కోసం మనకి షోల్డర్ దగ్గర జాయింట్ వేసుకుంటాం కదా, అక్కడ ఖర్చు కోసము. హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి ఎంత వస్తుందంటే 8.5 ఇంచులు అయితే ఉందండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచులు. సో 4.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు. ఓకేనా. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7 ఇంచెస్ ఉంది కదా, 7 ఇంచెస్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్కి ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలాగన్నమాట. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ షేప్ అనేది ఇవ్వాలండి. ఇక్కడ నుంచి ఇక్కడికి హ్యాండ్ షేప్ అనేది ఇలా కలిపేసేయాలి. ఇక్కడ ఒక 1.5 సేమ్ ఉండాలండి. వచ్చేసిన తర్వాత ఇలాగా కర్వ్ షేప్ అనేది ఇచ్చేసామంటే హ్యాండ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ పఫ్ అనేది ఇవ్వాలండి. ఇంత చిన్న దాంట్లో పఫ్ ఎలా వస్తుందంటే సూపర్ వస్తుందండి. ఇక్కడ ఎంత వెడల్పు ఉందో చూడండి. 2.5 ఇంచులు ఉంది కదా, ఈ పైనకి కూడా 2.5 ఇంచులు అనేది పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇలా అంతే, ఇలా కర్వ్ షేప్ అనేది ఇచ్చామంటే మనకి జస్ట్ ఇక్కడ మాత్రమే పఫ్ అనేది వస్తుంది. ఇక్కడ చాలా బాగా వస్తుందండి. ఈ మెథడ్ కనుక మీరు ట్రై చేశారంటే కరెక్ట్గా మనకి భుజం దగ్గర పఫ్ అనేది వస్తుంది. బ్లౌజ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా. ఇక్కడ 2.5 ఇంచులు అయితే ఉంది కదా, పైన కూడా 2.5 ఇంచులు పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలాగా కర్వ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. ఇలాగా కర్వ్ షేప్ అనేది ఇచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకోండి. ఇలాగా సేమ్ మనం ఎలా మార్కింగ్ వేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలండి. కట్ చేసేటప్పుడు హ్యాండ్స్కి హ్యాండ్ పొడవు, ఆర్మ్ రౌండ్, లూజు తెలిస్తే చాలు, ఈజీగా కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి పఫ్ అనేది ఇచ్చాం కదా, ఈ పఫ్ కూడా సేమ్ ఇలాగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసేయండి హ్యాండ్. ఇక్కడ మధ్యలో టక్స్ అనేది ఇచ్చుకోండి. ఓకేనా. చూడండి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది కదా, పక్కన పెట్టేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, బ్యాక్ పార్ట్. ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకుందామండి. దీంట్లోనే మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకుందాం. సో ఇది మెయిన్ క్లాత్. ఓకేనా. ఇదైతే కట్ చేసుకుందాం. చూడండి ఇలాగా నెక్ ప్రిన్సెస్ కట్ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఇది కట్ చేస్తున్నానండి. లేదా మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అలాగే కట్ చేసుకోండి. ఈ పీసెస్ కూడా కట్ చేసుకోండి. ఇక్కడ నెక్ కూడా కట్ చేస్తున్నాం. ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ చేస్తున్నామండి. మనకి మెయిన్ క్లాత్ అనేది చాలా తక్కువ వచ్చిందనమాట. సో దీంట్లో ఎలా అడ్జస్ట్ చేసి కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. సో 60 ఇంచెస్ కూడా లేదండి, అంత తక్కువ వచ్చింది. సో ఇక్కడైతే ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇలాగా 2 హ్యాండ్స్ అయితే ఒకేసారి కట్ చేసుకున్నాం కదా, ఇలా హ్యాండ్స్ అయితే పెట్టేసుకొని ఇక్కడ చిన్న జాయింట్లు అయితే వస్తాయండి సైడ్స్కి, అవి వేసుకోవాలి కుట్టేటప్పుడు. ఇలా కట్ చేసేయండి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూడండి, బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలాగా వేసేసుకొని, అంటే ఇక్కడ అడ్జస్ట్ అయితే అక్కడ ఇలాగా
సెట్ చేసుకోవాలన్నమాట. క్లాత్ ఎంతైతే ఉందో దాంట్లోనే మొత్తం మనం సెట్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలాగ చూడండి, ఇదైతే ఇక్కడ సరిపోయింది కరెక్ట్గా. కొంచెం ఎక్కువ ఒక పావు ఇంచ్ అంతా పెట్టేసుకోండి దీనికి, ఎందుకంటే క్లాత్ అనేది తక్కువ ఉంది కదా, అందుకోసం మరీ ఎక్కువ ఖర్చు అనేది తీసుకోవద్దు. ఇలా లైనింగ్ ఎలా ఉందో అలా కట్ చేసేయండి. ఇది బ్యాక్ పార్ట్ కూడా సేమ్. ఇక్కడ ప్రిన్సెస్ కట్ కోసము అంటే మనకి పీసులు ఉన్నాయి కదా, దీనికైతే క్లాత్ అనేది సరిపోలేదండి. అందుకోసం నేను ఏం చేస్తానంటే దీనికి జాయింట్ వేసేస్తాను అనమాట. మిగిలిన పీసులలో జాయింట్లు వేసేసి దీనికి ఇలా అడ్జస్ట్ చేసి కట్ చేయాలి. సో ఇది కుట్టేటప్పుడు ఎలా జాయింట్ వేసుకోవాలి అనేది స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపిస్తానండి. సో కటింగ్ వీడియో వచ్చేసి ఇంతేనండి. చూడండి, ఇలాగా అడ్జస్ట్ అనేది చేసుకొని కట్ చేసుకోవాలి. ఓకేనా? వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.